మెరుపు కలలు మెరుపు కలలు ఏమైంది సంగీతకి? ఇప్పుడు ఎలా ఉంది? తలకి పెద్ద దెబ్బ తగిలింది, చాలా రక్తం పోయింది, లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. డాక్టర్లు ఇంకా ఏం చెప్పడం లేదు, నాకు భయంగా ఉంది. అసలు ఇదంతా ఎలా జరిగింది? తెలుసుకొని ఏం చేస్తావు? అసలు ఎవరు నిన్ను ఇక్కడికి రమ్మన్నారు? ఎందుకు వచ్చావు? అది కదత్తయ్య, సంగీత. మాట్లాడకు. నిన్ను చూడాలంటేనే నాకు ఏదోలా ఉంది. మేము ఏం పాపం చేశామో మాకు అర్థం కావడం లేదు. మా ప్రాణానికి మీరందరూ దాపరించారు. ఏ ఒక్కరికి బాధ్యత లేదు. నువ్వేమో దీని మెళ్ళో తాళి కట్టి బతికిన జీవోత్సవంలా చేస్తే ఆ చక్రిగాడు ప్రేమించారని నమ్మించి పెళ్లి చేసుకొని నానా రకాలుగా హింసించి దాని జీవితాన్ని నాశనం చేసిందే కాకుండా చివరికి ఈ రోజు దాని తల పగలగొట్టి చావు బతుకుల మధ్య కొట్టుకునేలా చేశాడు. సంగీతని గాఢంగా ప్రేమిస్తున్నాను. మా అమ్మాయి జాగ్రత్తగా చూసుకో. ఆ చక్రి సంగీతని కొట్టాడా? దీనంతటికీ కారణం ఆ చక్రియా? వాడిని బతకనివ్వను. ఈరోజు వాడి ఎంత చూస్తాను. ఆగు. నువ్వేదో గొప్ప వాడిపోయినట్టు నువ్వెళ్ళి వాడంతా చూస్తావా? అసలు నీకు వాడికి పెద్ద తేడా ఏముంది? వాడైతే ఎలా సంగీత మెళ్ళో తాళి కట్టాడు, నువ్వు అంతేగా. నా మీద పగ తీర్చుకోటానికి మీ అమ్మతో ప్లాన్ చేసి సంయుక్త మెళ్ళో తాళి కట్టావు. మీకేదైనా పగ తీర్చుకోవాలనుంటే నన్ను సాధించండి, అంతేగాని ఇలా నా కూతుళ్ళ అడ్డం పెట్టుకొని నన్ను బాధ పెట్టాలని చూడకండి. ఆయన పోయాక ముగ్గురు ఆడపిల్లలతో రోడ్డు మీదకొస్తే ప్రతి ఒక్కరి కళ్ళు మా మీదే. దాన్ని ఆసరాగా చేసుకొని మమ్మల్ని మీ అమ్మ మీ ఇంటికి తీసుకొచ్చింది. సంయుక్త ఆవిడ్ని దేవత అనుకుంది. కానీ ఎప్పుడైతే నువ్వు నా కూతురు మెళ్ళలో తాళి కట్టావో అప్పుడే మీ నిజ స్వరూపం బయటపడి సంయుక్కి మీ గురించి తెలిసింది. నువ్వు నమ్మించి మోసం చేసినట్టుగాని వాడు సంగీతని మోసం చేశాడు. ఇప్పుడు సౌందర్యేమో ఆ ధర్మతేజ ఇంట్లో ఉంటుంది.
దేవుడు ఎందుకు మా మీద జాలి లేకుండా ప్రవర్తిస్తున్నాడో తెలియడం లేదు. దేవుడు కాదు, మీరే మమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు నువ్వేదో నటిస్తూ వచ్చి మమ్మల్ని ఓదార్చి మాకు దగ్గరవ్వాలనుకుంటున్నావేమో. అది ఈ జన్మలో జరగని పని. నీలాంటి వాళ్ళు, ఆ చక్రి లాంటి వాళ్ళు మమ్మల్ని ఇక మోసం చేయలేరు. దయచేసి అర్థం చేసుకోండి అత్తయ్య. మీరిప్పుడు బాధలో ఉన్నారు కాబట్టి మీకంతా తప్పుగానే కనిపిస్తుంది. నేను సంగీతని నా చెల్లెల్లా అనుకున్నాను. అలాంటి సంగీత చావు బతుకుల మధ్యలో ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. దయచేసి మీకు దండం పెడతాను, ఒక్కసారి సంగీతం చూడనివ్వండి. వద్దు, మీరెవ్వరూ నా బిడ్డని చూడొద్దు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో. నువ్విక్కడే ఉంటే నేనేం చేస్తాను, ఏం మాట్లాడతానో నాకే తెలియడం లేదు. నేను చూస్తుంటేనే నాకు బీపీ పెరుగుతుంది. వెళ్ళు, వెళ్ళిక్కడి నుంచి. అది కాదు అత్తయ్య, ఒక్కసారి వెళ్ళమన్నానా? వెళ్ళు. ఏదో పెద్ద ఉద్ధరిద్దామని వచ్చాడు. ఈయన గారు వెళ్ళి వాడంతా చూస్తాడంట. అసలు ఆ చక్రి గడికి వీడికి తేడా ఏముంది? ఇద్దరు కలిసి నా ఇద్దరు కూతుళ్ళ జీవితాల్ని నాశనం చేశారు. ఇద్దరు ఒకటే. డాక్టర్, మా అమ్మాయికి ఎలా ఉంది? ప్రాబ్లం ఏం లేదు కదా? చెప్పండి మేడం, మా చెల్లికి ఎలా ఉంది? తలకి మెడకి దెబ్బ బాగా తగలడం వలన బ్లడ్ బాగా పోయింది. అది కూడా పెద్ద ప్రాబ్లం కాదు. మెడ నరాలకి దెబ్బ తగలడం వల్ల నర్వ్స్ బాగా డ్యామేజ్ అయ్యాయి. తను ఇంకా స్పృహలోకి రాలేదు. తాను స్పృహలోకి వస్తే గానీ ఏమీ చెప్పలేం. డాక్టర్, తను ఎంతసేపట్లో స్పృహలోకి రావచ్చు? మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. తను అసలు స్పృహలోకి వస్తుందో లేదో చెప్పలేము. కొన్నిసార్లు అలాగే కోమాలోకి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. మేం మంచి ట్రీట్మెంట్ ఇచ్చి అలాంటి పరిస్థితి రాకుండా చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ ఏదైనా అప్డేట్ ఉంటే చెప్తాను. అమ్మా, అమ్మా, సమయం. అమ్మా, సంగీత, అమ్మా ఏం కాదమ్మా. సంగీతకేం కాదమ్మా. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. సంగీతకేం కాదమ్మా. ఏడవకమ్మా. సంగీతకేం కాదమ్మా. నువ్వేనా అయిపోతే మాకేం చేయాలో కూడా తెలీదమ్మా. ప్లీజ్ అమ్మా, ఏడవకమ్మా. బిడ్డ లేదు,
నా సంగీతకేం కాదు. నా సంగీతకేం కాదు. సంగీతకి ఏం కాదు. అసలు ఆ చక్రి గడికి వీడికి తేడా ఏముంది? వాసు, ఏంట్రా ఎంతసేపు వెయిట్ చేయాలి? త్వరగా బండెక్కు. ఏమైందిరా? ఎందుకు అర్జెంటుగా రమ్మన్నావు? ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు చెప్తే గానీ రావా? ఆ చక్రిగాడు ఎక్కడున్నాడో చూసి 4 తగిలిస్తే గానీ నాకు మనశ్శాంతి ఉండదు. రా. సమయం వాసు, వాడు అక్కడ ఉన్నాడు. అదిగో వాసు. రే చక్రి, రే రే ఆగరా. రే
మాయ మాటలు చెప్పి చిన్నపిల్లని పెళ్లి చేసుకుని అమ్మాయిని పట్టించుకోకుండా గాలి కుదిలేస్తావా? గాలి కుదిలేస్తావా? గాలి కుదిలేస్తావరా? పైగా తను గుడిలో పాటలు పాడి సంపాదించిన డబ్బుతో తాగుతూ ఎంజాయ్ చేస్తావా? చేస్తావా? అంతేకాకుండా ఆ? నీ ఇష్టం వచ్చినట్టు కొడతావా? ఒక మనిషిని ఇంకొకరు కొడితే ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చూపిస్తాను. ఏయ్! నిన్ను ఆడపిల్లని కొడతావా? వాసు వదులు రా. వాసు రేయ్, చచ్చిపోతాడు, వదిలే. వదులు. ఆగు. వదులు, వదులు. ఆగు వాసు. రేయ్, అక్కడ హాస్పిటల్లో ఉన్న సంగీతకేమైనా కావాలి అప్పుడు చెప్తా నీ సంగతి. నా చేతిలో చచ్చిపోతావు. మేడం, పొద్దున్నుంచి మీరు గాని పెద్ద మేడం గారు గాని ఏమి తినలేదు. ఇలాగే ఏడుస్తూ ఉంటే మీ ఆరోగ్యాలు ఏమైపోతాయి మేడం? ఈ టిఫిన్ అయినా తినండి మేడం. అమ్మా, మీరైనా తినండి అమ్మా. మిమ్మల్ని ఇలా చూస్తుంటే మనసు తరుక్కుపోతుంది. నువ్వు తిన్నావా శ్రీను? మీరు తినకుండా నేను ఎలా తింటాను మేడం? మీరు తినండి, నేను బయట తినేసి వస్తాను. 4 రోజుల పరిచయానికి మాకొచ్చిన కష్టం చూసి నువ్వు తినలేకపోతున్నావు. నా చెల్లెలు అలా కదలకుండా పడుంటే మేమెలా తినగలం శ్రీను? నువ్వు వెళ్ళి తిను. అమ్మా, చెల్లికి ఏం కాదు. ఆ దేవుడు మరీ అంత కఠినాత్ముడు కాదమ్మా. కాసిని నీళ్లు తాగమ్మా. మేడం, ఇక్కడ పెడుతున్నాను మేడం. సీను, సార్, సంగీతకి ఎలా ఉంది? ఆ, ఆ, ఉమ్.
అయిన వాడిని అయ్యుండి కూడా లోపలికి వెళ్ళలేకపోతున్నాను. కనీసం ఏ విధమైన సాయం చేయలేకపోతున్నాను. సార్ మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు సార్? అది పక్కన పెట్టు. సంగీతకి ఎలా ఉంది? డాక్టర్ గారు ఏమన్నారు? ఏం పర్వాలేదన్నారా? ఏమైంది సీను? డాక్టర్ ఏమన్నారు? స్పృహలోకి వస్తే గానీ ఏం చెప్పలేమన్నారు సార్. నరాలకి దెబ్బ తగిలిందంట, కోమలకు కూడా పోవచ్చు అని అంటున్నారు సార్. ఏంటి సీను నువ్వనేది? అవును సార్. ఆ చక్రికాన్ని నమ్మి ప్రాణాల మీదకి తెచ్చుకుంది. సార్ సంగీత మేడం లోపల అలా ఉంటే బయట సమిత్య మేడం పెద్ద మేడం కూడా పొద్దున్నుంచి ఏం తినకుండా అలాగే ఉంటున్నారు సార్. వాళ్ళని చూసి తట్టుకోలేకే ఇలా బయటకు వచ్చేసాను సార్. గారాభంగా చూసుకున్న చెల్లెలు కూతురు అలా ఉంటే చూసి ఎవరు మాత్రం తట్టుకుంటారు సీను? మా అత్తయ్య గారు మీ మేడంని సౌందర్యని చివరికి నన్ను మా అమ్మని మాటలు అండం చూశాను, కానీ సంగీతని ఒక్క మాట అండం నేను చూడలేదు. ఇంటికి చిన్నదైనా ఎంత బాధ్యతగా ఉండేది. తను ఇంట్లో ఉంటే ఎంతో సరదాగా ఉండేది సీను. అలాంటిది ఇప్పుడు తనిలా అయిపోయిందంటే ఎలా తట్టుకోగలం సీను? సీను ఎలాగైనా సరే ఒకసారి సంగీతం చూడాలి సీను, ప్లీజ్ సీను. సంగీత, సంగీత